గోదావరి జిల్లాలో కోడి పందాలకు సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు నిర్వాహకులు. కోడి పందాలకు వచ్చే వీఐపీలకు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ముఖ్యమైన అతిథులకు ఇబ్బందులు కలగకుండా పాస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. పాస్ ఉంటేనే కోడి పందేల దగ్గర వరకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. సినిమా ఆడియో ఫంక్షన్, పెళ్లి ఫంక్షన్ చేసినట్లుగా పందెంబర్లు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. రఘురామ కృష్ణరాజు బొమ్మ ఉన్న ఖాయంతో టాస్ వేయడానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు. కోడి పందాలకు అనుమతి రావడానికి రఘురామ కృష్ణరాజే కారణమని, ఆయనకు గౌరవం ఇవ్వడానికి కాయిన్లపై ఆయన బొమ్మ ఏర్పాటు చేశామంటున్నారు కోడి పందాల నిర్వాహకులు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. కోడి పుంజుల దగ్గర వెళ్ళిపోయి పందాలు చూసేస్తాం, మొబైల్లో రికార్డ్ చేసేస్తాం అంటే ఇవి కుదరదని చెప్తున్నారు. మీరు పందెం బరిలోకి వెళ్ళాలంటే ఒక ప్రత్యేకంగా పాస్ ఒకటి రూపొందించారు. సపరేట్గా అంటే ఈ గేట్ 1 నుండి ఎవరు రావాలి, గేట్ 2 నుండి ఎవరు రావాలి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉన్నాం. మీరు చూస్తే రకరకాల పాసులు ఇక్కడ ఏర్పాటు చేశారు. అసలు ఈ పాసులు ఏంటి సార్? ఏంటి, నేను మామూలుగా జనరల్గా వచ్చాను సార్, వీఐపీ గ్యాలరీలోకి నన్ను అలౌ చేస్తారు చేరా? లేదండి, ఎందుకంటే ఇది మిగతా ముందు వచ్చిన వీఐపీస్కి కానీ రాబోయే వీఐపీస్కి కానీ అడ్డుగా ఉండకూడదని కొంచెం బ్యాచ్ల కింద డివైడ్ చేయడం జరిగింది. ఇది గేట్ 1 పాస్ అనేది ఏంటంటే ఇది వీఐపీ కింద లెక్క అనమాట అండి. ఇది గేట్ 1 అనేది వీఐపీ పాస్ అండి. ఇది తర్వాత గేట్ 2 అనేది వీఐపీ కింద లెక్క అండి. అంటే వీఐపీ అని పెట్టి కొంతమందిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేను వీఐపీ అని కాకుండా గేట్ 1 గేట్ 2 అని పెట్టాను. గేట్ 1 అంటే ఫ్రంట్ నుంచి చూడడానికి బాగుంటుంది, గేట్ 2 అంటే దాని తర్వాత ఉంటారు, కానీ హైట్ మెయింటైన్ చేయడం వల్ల అందరూ చూడొచ్చు. ఏంటి సార్ ఇది గేట్ 1? ఇప్పుడు ఇది ఈ హ్యాండ్కి ట్యాగ్ చేస్తారు ఎట్లా? హ్యాండ్ చేసుకోవాలి. ప్లస్ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఉంటుందండి భోగి. అంటే ఇప్పుడు దీని మీద భోగి ఉంది సార్, భోగి అంటే రేపు. ఈ భోగి పాస్తో నేను సంక్రాంతికి రావడం కుదరదా? రాదండి, అవదండి. భోగే తర్వాత సంక్రాంతి వేరే. అంటే మీరు ఇవాళ తీసుకున్న వేస్ట్ అయిపోతాయి కదా. 3 రోజులు మీకు ఇచ్చామనుకోండి, మీరు 2వ రోజు ఇంకో ఊరు వెళ్ళొచ్చు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు ఇస్తాం అనమాట ఇవి. సార్ ఏంటి సార్ మేము ఏదో ఆడియో ఫంక్షన్లోనో లేకపోతే పెద్ద పెద్ద సీఎం ఫంక్షన్స్, పిఎం ఫంక్షన్స్లో చూస్తాం ఆల్ యాక్సిస్ కార్డులు. ఈ ఆల్ యాక్సిస్ కార్డు ఏంటంటే ఎన్ని యాక్సిస్లు ఉన్నాయి ఇక్కడ? ఈ ఆల్ యాక్సిస్తో ఏం చేయొచ్చు? ఆల్ యాక్సిస్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి ఫుడ్, వాటర్ అన్నీ ఏవి కావాలన్నా వచ్చిన వీఐపీస్కి ఏంటి, మామూలు సాధారణ వీళ్ళకేంటి వచ్చిన మామూలు వీళ్ళకైనా వీళ్ళు ఏంటంటే వీళ్ళు వాలంటీర్స్కి మాకు ఇది లేదు ఇది కావాలంటే వీళ్ళు అరేంజ్ చేస్తారు. ఇదేంటంటే ఎవరో బౌన్సర్స్ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, ఇది ఉన్న వాళ్ళని ఎవరిని ఆపరు అనమాట. ఇదేంటి సార్? ఇది మంచి కోడిపుంజు సింబల్ వేశారు. వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజ్ ఒకసారి చూపిస్తాడు మీకు. మంచి కోడిపుంజు సింబల్ వేశారు. కార్డు ఏటీఎం కార్డులో ఉంది, స్ట్రెంత్ కూడా. ఇది ఏంటి సార్? ఇది గబ్బర్ అన్నారు, ఒక చిరుతపుల పులి బొమ్మ వేశారు. వెనకాల భూపతిరాజు హెల్పింగ్ హ్యాండ్స్. ఏంటి అసలు హెల్పింగ్ హ్యాండ్స్కి ఏంటి దీనికి ఏంటి సంబంధం? అసలు ఏంటి ఇది కదా? ఇదేంటంటే 2 పార్టీలు ఉంటాయి కదండి, లోపలికి అందరూ వచ్చేయకుండా వాళ్ళందరూ వచ్చారంటే నుంచుంటే పక్క వాళ్ళకి బ్యాక్ గేట్ 1 గేట్ 2 కనిపించదు కాబట్టి 2 వర్గాలకి ఒక్కొక్కరికి 15 కార్డ్స్ ఇస్తాం. ఈ ఇచ్చిన గేట్ దగ్గర బౌన్సర్ ఉండి లోపల మన సినిమా హాల్ టికెట్ కలెక్ట్ చేసుకున్నట్టే ఇది గేట్ దగ్గర తీసుకుని లోపలికి అలౌ చేస్తాడు. వీళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇచ్చి పంపుతాడు అనమాట. ఈ కార్డు వల్ల అది మనం లోపలికి వస్తే ఎవరికి సార్ ఇప్పుడు ఈ కార్డు ఎవరికి? మా మీడియా వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఇక్కడికి వచ్చే విఐపీలుగా, లేకపోతే కోడి పుంజుతో వస్తే ఈ కార్డు ఇస్తారా? ఎలా ఇస్తారు మాకు ఈ కార్డు? ఇప్పుడు నాకు 10 కార్డులు కావాలి, ఎలా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు ఎలా వచ్చారు మీరు? అలా రావడం అంతేనా? అంతే కదా. ఇప్పుడు ఎలా వచ్చారు? లేకుండా వచ్చారు కదా, రేపు కూడా అలా రావడం. మీడియాకి, పోలీస్కి ఎవరిని అడ్డు చెప్పేదే ఉంటుంది, రెస్పెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి. ఏంటి సార్ ఈ చుట్టూ పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టారు? ఏదో ఆడియో ఫంక్షన్లో కూడా ఈ మధ్య ఇన్ని స్క్రీన్లు పెట్టట్లేదు, ఇన్ని ఎల్ఈడి స్క్రీన్లు ఏంటి సార్ అసలు ఇక్కడ? అదేంటంటే వెనకాల వాళ్ళకి కనిపించకుండా ఒకటి, ఇంకోటి ఏంటంటే కోడి పెంచినోడు ఏంటంటే మంచి ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు మా కావడి ఎలా తంతుంది ఏంటని. అది రీప్లేలో ఏంటంటే మళ్ళీ గ్యాప్ వస్తుంది కదా, అందులో రీప్లే వేస్తాం. రీప్లే ఏంటి అసలు? రీప్లే ఏంటి సార్? వీడియో తీసిందే దాన్ని మళ్ళీ ముందు మరి ఎలా తగిలింది లేదా దెబ్బ ఎప్పుడు తగిలింది ఏంటని చూసుకుంటూ ఉంటారు. అంటే కాలు ఆర్లు అయ్యి ఉంటాయి అంటారు కదా, అవి తగులుతాయి, ఏళ్ళు ఆర్లు తగులుతాయి కాబట్టి చూసుకుంటూ ఉంటారు ఇది ఎక్కడ తగిలింది ఏంటిదే అని. అది చూసుకునే వాళ్ళకి ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఏదైనా తప్పు జరిగిందా ఏది అది కూడా ఉంటాయి కదా, పెద్ద మనిషి ఉంటారు, ఆయన 100% జెన్యున్గానే ఉంటారు, 99.9%. ఏదైనా మిస్టేక్ అయినా ఇదిగో మాది ఇలా చేశారు అని చెప్పి ఇది అడగడం. ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా ఉండి బరిలో ఏదో గోల్డ్ కాయిన్ ఏదో మీరు అందరికీ చూపిస్తున్నారు, కాయిన్ పద్ధతి అన్నారు. ఏంటి ఆ కాయిన్? ఏంటి ఆ కాయిన్ కదా ఏంటి? అదేంటంటే నేను ఎవ్రీ ఇయర్ మాకు కూడా అక్కడ గంగిరెడ్డి బొమ్మ ఒక సైడ్ వేసి అదే కోడి పుంజులు అలా ఈస్ట్ గోదావరిలో కోనసీమ పందాలని పెట్టి చేయించాం అనమాట. ఈ సంవత్సరం ఏంటంటే టాస్ వేయడానికి సేమ్ కోడి పుంజులు ఒకటి, ఇక్కడ ఏంటంటే మాకు ఇష్టమైన ఆయన ఒక ఆయన
కోడి పుంజులు అండి ఇది. 2 కోడి పుంజులు దెబ్బలాడుకునే కోనసీమ కోడి పందాలు అంటే అది ఇది మాకు ఇష్టమైన ఎవరు సార్ ఈ బొమ్మ ఎవరు చెప్పండి, అందరి స్టేట్ అంతా ఫెమిలియర్ అయినా ఏముందండి. మీ సంబరాలు ఈ పందాలు జరుపుకోవడానికి కారణమైన స్వతంత్రం ఎవరు తెచ్చారంటే గాంధీ గారు పెట్టుకుంటాం. అలాగే మా కోడి పందాలకు ఏ ఇబ్బంది లేకుండా పండుగలో సంబరాలు చేసుకోవడానికి కారణం ఈయన కాబట్టి ఈయన చేసుకున్నాం అంతే. ఓకే, ఇది చూడండి కొత్త పద్ధతి అనమాట. అసలు ఈ కాయిన్ ఒకటి రెడీ చేయించారు ఇక్కడ. ఒక సైడ్ ఏమో 2 గోల్డ్ కాయిన్ సార్ ఇది. ఒక సైడ్ ఏమో 2 కోడి పుంజులు ఉన్నాయి, ఒక సైడ్ ఏమో రఘురామకృష్ణరాజు గారు బొమ్మ సార్. ఎందుకంటే కోడి పందాలు ఆపేయాలని అందరూ కోర్టుకు వెళ్తే కాదు, సాంప్రదాయం అంటూ ఆయన మరలా అనుమతులు తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి గౌరవం ఇస్తూ ఈ కాయిన్ వేసి అంటున్నారు గబ్బర్ గారు. సార్ దీన్ని ఎక్కడ వేస్తారు సార్? అంటే క్రికెట్ మ్యాచ్ కంటే ముందు మీరే ఎలా నేను బ్యాటింగ్ ఫీల్డింగ్కి వేస్తారు, కోడి పందాల్లో కాయిన్ ఏంటి? ఇందులో ఏంటంటే మీకు కలర్స్ అని ఉంటాయండి, రకరకాల కలర్స్ ఉంటాయి కదా, కాకి, నెమలి, శేషు అని ఉంటాయి. ఒక నక్షత్రానికి ఒకటి పడుతుందని చాలా మంది నమ్ముతారు. ఇప్పుడు ఒకవేళ మీరు కోడిని ఫస్ట్ టాస్ నగ్గిన వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వేరే ఆపోనెంట్ పార్టీ వాళ్ళు తెచ్చి పెట్టాలి. దాని మీద వీళ్ళు ఏ కలర్ అయితే నగ్గుతుందో చూసుకుని పెట్టుకునే ఛాన్స్ వస్తుంది. అది పొడుస్తుందని గ్యారంటీ ఏం కాదు, కానీ మీరు అవతలు తెచ్చిన దాన్ని బట్టి పలానా వాళ్ళ మీద ఇది అయితే బాగుంటుంది. మన క్రికెట్లో ఎవరు కొంతమంది వీక్గా బౌలింగ్ బౌలింగ్ ఆడలేరు, ఈ బౌలింగ్ ఆడలేరు అంటారు కదా, అలాగే పలానాది అయితే బాగుంటుందని చెప్పి తెస్తారన్న. అంతే. ఎంతమంది సార్, ఎంతమంది చూడడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు? 7,000 వరకు ఉంటుందండి. లైట్లు కనబడుతున్నాయి ఇక్కడ. సరే పగలోకి ఏంటి సార్ ఇంత పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు పెట్టారు? అంటే నైట్ టైం కూడా ఎడతెరిపి లేకుండా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరా 4 రోజులు? అంటే అలానే కదా, 21 పందాలు ఒప్పుకుంటామండి, 21 కొంతమంది 26 ఒప్పుకుంటాం. ఒక్కొక్కసారి మధ్యలో ఏదైనా చిన్న లేట్లు అయ్యి ఏదైనా ఉండి లేట్ అయితే లంచ్ అని ఉంటాయి కదా, అలా లేట్ అయినప్పుడు ఈవినింగ్ 6, 7 అయినా ఒకవేళ 8 అయినా ఆ టైం వరకు లైట్లు ఉంచుకోవాలి కాబట్టి ఏదన్నా. ఓకే, ఏదేమైనా కూడా సరికొత్త అంటే ప్రతి ఒక్కరు ఒక ల్యాండ్ మార్క్ పెడతారు, ఒక బెంచ్ మార్క్ పెడతారు అన్నట్టుగా ఇక్కడ ఉండి బరిలో పర్టికులర్గా ఇక్కడ నిర్వాహకులు గబ్బర్ మాత్రం ఈ ఆల్ యాక్సిస్ కార్డులు పెట్టారు, ట్యాగ్లు పెట్టారు. చేతికి ఆ ట్యాగ్ ఉంటేనే మీకు ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. గేట్ 1లో వాళ్ళు గేట్ 1 నుండి రావాలి, గేట్ 2 ఎంట్రీ మొత్తం అంతా కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఒకటే చెప్తున్నారు, కోడి పందాలు చూడడానికి ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాలను కూడా భీమవరం వస్తారు, పర్టికులర్గా ఉండి ఇక్కడికి వస్తారు కాబట్టి వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ చూడడానికి వీలుగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కోట్లాది రూపాయలు అయితే చేతులు మారిపోతున్నాయి. వీరందరూ సాంప్రదాయ కోడి పందాలు అసలు డబ్బు ముఖ్యం కాదు, మాకు అనుభవాలు జ్ఞాపకాలు ముఖ్యం అంటున్నా కూడా ఈ 4 రోజుల్లో కోట్లాది రూపాయల చేతులు మారిపోతున్నాయి అనేది మాత్రం వాస్తవం. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఉండి.